ఇవాళ నేను ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుంటున్నా. చాలా ఉన్నాయి. తోటకూర సీజన్ అయిపోతుంది. అసలు పురుగులు ఏవో బ్రతకనివ్వట్లేదు. ఇవి ఎట్లనో జాగ్రత్తగా కొంచెం కాపాడితే ఈ మాత్రం తోటకూర వస్తుంది హార్వెస్ట్ చేసుకోవడానికి. ఎంత ఇష్టమో నాకు తోటకూర. రెడ్ తోటకూరనే ఎక్కువ ఉంటుంది. వైట్ది అయితేనేమో ఊరికేనే బ్లోట్ అయిపోతుంది. అంటే గింజలు ఊరికనే ఫామ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెడ్ది కూడా స్టార్ట్ అయిపోయింది గింజలు రావడము. సో నేను కొంచెం కొంచెం పైన పైన తెంపేస్తున్నాను. ఇంకా మిగతావి గింజలు వచ్చిన తర్వాత అవి ఎట్లాగో ఆకు రాదు కదా. సో ఈ పైన ఉన్న గింజలన్నీ కట్ చేసి నేను మళ్ళీ దాంట్లోనే రేస్డ్ బెడ్లో వేస్తే నెక్స్ట్ ఇయర్కి వాటంతట అవే వస్తాయి చెట్లు. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాను. స్పెషల్గా ఏం నాటని తోటకూర. ఇవైతేనేమో కొంచెం పొన్నగంటి కూర కొంచెం కొంచెమే వస్తుంది. చిన్న పాట్లో ఉన్నాయి కదా. సో ఎక్కువ అయితే ఏం లేదు, ఉన్నది మాత్రమే తెంపుతున్నాను. ఒక వీక్లీ ఒకసారి తెంపుతాను. కొంచెం కొంచెం క్వాంటిటీలో వస్తుంది. సో దేంట్లో ఒక దాంట్లో మిక్స్ చేసి కర్రీ చేస్తాను. ఎంత హెల్త్కి మంచిదో ఈ పొన్నగంటి కూర. పొన్నగంటి కూరని మనం బయటనే వదిలిపెట్టచ్చు. ఫ్రాస్ట్కి సర్వైవ్ అవుతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాటంతట అదే వస్తుంది. సో నేను ఈ ఇయర్ ఒకటి పాట్లో వదిలిపెట్టేసి నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాట్ లోపలికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. చూడండి ఇంత క్వాంటిటీలో వచ్చింది. ఆకుకూరల సీజన్ ఇప్పుడు అయిపోతుంది అని తలుచుకుంటేనే ఎట్లనో అనిపిస్తుంది. ఎందుకంటే పాలకూర నాకు సరిగ్గా రాదు పెడితే. వేరేవి అయితే మంచిగా వస్తాయి కానీ మన ఇండియన్ ఆకుకూరలు తిన్నంత మంచిగా లెట్యూస్ అవన్నీ తినాలనిపించదు. సో చూడాలి ఈసారి ఏం ఆకుకూరలు వస్తాయో ఏంటా అని. చూడండి ఇవన్నీ నేను పైన వాటన్ని కట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ రేస్డ్ బెడ్లో వేసేసి వస్తాను. అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాటంతట అవే వస్తాయి. సబ్స్క్రైబ్.